ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూజ్ ఈజ్ 8 ఆంపియర్స్ దెన్ ఫ్యూజ్ విలువ 8 ఆంపియర్స్ అయితే ఫ్యూజ్ విలువ 8 ఆంపియర్స్ అయితే ఫ్యూజ్ విలువ 8 ఆంపియర్స్ అయితే ఏం జరుగుతుంది అని అడిగారు. ఫ్యూజ్ విలువ 8 ఆంపియర్స్ అంటే ఏంటంటే ద ఫ్యూజ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఓన్లీ వెన్ ద కరెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఆంపియర్స్. అంటే ఈ ఫ్యూజ్ తాలూకా వాల్యూ వచ్చేసి మనకి 8 ఆంపియర్స్ అంటే ఆ ఫ్యూజ్లో మనకి 8 ఆంపియర్స్ కరెంట్ వెళ్ళే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఫ్యూజ్లో 8 ఆంపియర్స్ కరెంట్ అనేది వెళ్ళగలదు. అయితే వెళ్తే ఏం జరుగుతుంది? ద ఫ్యూజ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఓన్లీ వెన్ ద కరెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఆంపియర్స్. 8 ఆంపియర్స్ కన్నా ఎక్కువ కరెంట్ ఉంటేనే ఫ్యూజ్ వైర్ పనిచేస్తుంది అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ద ఫ్యూజ్ విల్ హ్యావ్ ఏ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ మోర్ దెన్ 8 ఆంపియర్స్. 8 ఆంపియర్స్ కంటే ఎక్కువ అయితే ఆ ఫ్యూజ్ అనేది అయస్కాంత ప్రేరణను కలిగి ఉంటుంది అనేది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ద ఫ్యూజ్ విల్ మెల్ట్ ఇఫ్ ద కరెంట్ ఎక్సీడ్స్ 8 ఆంపియర్స్. 8 ఆంపియర్స్ కన్నా కరెంట్ అనేది ఎక్కువగా వస్తే ఫ్యూజ్ వైర్ అనేది మెల్ట్ అవుతుంది అనేది థర్డ్ ఆప్షన్. సో ద ఫ్యూజ్ విల్ ఓన్లీ వర్కింగ్ ఇఫ్ ద కరెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 8 ఆంపియర్స్. సో కరెంట్ అనేది ఎగ్జాక్ట్గా 8 ఆంపియర్స్ ఉంటేనే ఫ్యూజ్ వైర్ అనేది వర్క్ అవుతుంది అనేది ఫోర్త్ ఆప్షన్. అయితే ఆన్సర్ ఏంటి? అసలు మనం ఈ ఫ్యూజ్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఫ్యూజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మనకేంటంటే ఇంటికి వచ్చే కరెంట్ ఎక్కువగా ఓవర్లోడ్ అయినా లేదా షాక్ సర్క్యూట్ అయినా మనకి ఫ్యూజ్ వైర్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట కదా. సో ఆ ఫ్యూజ్ వైర్ ఉండడం వల్ల మనకి ఇంటికి వచ్చే కరెంట్ అనేది ఒక్కసారిగా ఓవర్లోడ్ వచ్చినప్పటికి కూడా అనేక అంటే మనకి ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, లేకపోతే ఏసీ కావచ్చు, ఎట్లాంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ పవర్ సప్లై అనేది అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే మనకి ఎంసీబీలో మనకి ఈ ఫ్యూజ్ వైర్ని మనం అటాచ్ చేస్తాం. ఎప్పుడైతే ఓవర్లోడ్ అనేది కరెంట్ అనేది మన ఇంటికి మెయిన్స్లోకి వచ్చిందో ఆ ఫ్యూజ్ వైర్ ఏం చేస్తుందంటే మెల్ట్ అయిపోయి అక్కడితో ఆ సర్క్యూట్ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మనకి కరెంట్ పోతుంది, మరి ఇంకా ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉండదన్నమాట. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫ్యూజ్లో 8 ఆంపియర్స్ కరెంట్ అనేది మాత్రమే అది అలౌ చేస్తుంది. 8 ఆంపియర్స్ కన్నా ఎక్కువైతే ఆటోమేటిక్గా ఫ్యూజ్ వైర్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఆన్సర్ సి, ద ఫ్యూజ్ విల్ మెల్ట్ ఇఫ్ ద కరెంట్ ఎక్సీడ్స్ 8 ఆంపియర్స్. అంటే 8 ఆంపియర్స్ కన్నా ఎక్కువ అయితే ఆ ఫ్యూజ్ వైర్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది జస్ట్ 8 ఆంపియర్స్ని మాత్రమే అలో చేయగలదు. 8 ఆంపియర్స్ మాత్రమే అలో చేయగలదు ఫ్యూజ్ వైర్. అంటే ఆ ఫ్యూజ్ వైర్ గుండా మనకి 8 ఆంపియర్స్ అనేది కరెంట్ పాస్ అయితే అక్కడ ఎటువంటి నష్టం ఉండదు. అంతకన్నా ఎక్కువ అయిందనుకో, ఎక్సీడ్ అయిందనుకోండి, అప్పుడు ఆ ఫ్యూజ్ వైర్ అనేది మెల్ట్ అనేది అయిపోతుంది. జనరల్గా మనం ఇంట్లో వాడే ఫ్యూజ్ వైర్స్ ఏంటంటే కాపర్ వాడుతుంటాం, కానీ కాపర్ అంటే లైట్ స్లైడ్గా. మనం ఫ్యూజ్ వైర్స్గా వాడేది ఏంటంటే టిన్ లెడ్ అలోయ్ని, టిన్ లెడ్ అలోయ్ని మనం ఈ ఫ్యూజ్ వైర్ కింద యూజ్ చేస్తాం, టిన్ లెడ్ అలోయ్ని. ఎందుకంటే ఇది 183 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇంత మెల్టింగ్ పాయింట్ అనేది చిన్నకి చాలా తక్కువ, హై రెసిస్టెన్స్ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ అనేది లోగా ఉంటుంది. 183 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇది మెల్ట్ అయిపోతుంది ఈ టిన్ లెడ్ అలోయ్. దీన్నే మనం ఏంటంటే సాల్డర్ అంటాం, సోల్డరింగ్లో యూజ్ చేస్తారు కదమ్మా, సాల్డర్ అని అంటాం. సో ఇది ఫ్యూజ్ వైర్ ఏంటంటే మనకి 8 ఆంపియర్ కన్నా మించితే ఫ్యూజ్ వైర్ అనేది మనకి కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిపోయి కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి. So next one, due to the low resistivity of copper it is used in dash. మనకి కాపర్కి లో రెసిస్టివిటీ ఉంటుంది. ఎంత రెసిస్టివిటీ ఉంటుంది కాపర్కి? లో రెసిస్టివిటీ ఆఫ్ కాపర్ ఈక్వల్స్ టు 1.6 × 10⁻⁸ ఓమ్ మీటర్స్ అనేది ఉంటుందన్నమాట. సో కాపర్కు ఉండే ఈ లో రెసిస్టివిటీ వల్ల మనము ఇట్లేంటే వైర్స్ కింద మనం యూజ్ చేస్తాం, ఎలక్ట్రికల్ వైర్స్ కింద యూజ్ చేస్తామన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్. అంటే కరెంట్ పాస్ అవ్వడానికి మనం ఇంట్లో కూడా జనరల్గా వైర్స్ ఉంటాయి కదా, అది వైర్స్ పైన ఉండే ఇన్సులేషన్ అంతా అంటే బ్లాక్ వైర్స్ ఉంటాయి అంటే రబ్బర్తో, అవి లోపల మనం కొంచెం తుంచి చూసామంటే, కట్ చేసి చూసామంటే లోపల మనకి కాపర్ వైర్స్ అనేవి కనిపిస్తుంది. ఎందుకంటే కాపర్ వైర్స్ యొక్క రెసిస్టివిటీ చాలా తక్కువ. అందుకోసం ఏంటంటే మనం ట్రాన్స్మిషన్ లైన్స్ కింద దీన్ని ఉపయోగిస్తామన్నమాట. అయితే హీటరు
ఎలక్ట్రిక్ బల్బ్, టాస్టర్లో ఎటువంటివి ఉపయోగిస్తారు, ఎటువంటి మెటల్స్ ఉపయోగిస్తారు. ట్రాన్స్మిషన్ లైన్స్ కింద అయితే మనం కాపర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ హీటర్ లో మనకు యూజ్ చేసేది ఏంటంటే నిక్రోమ్ని యూజ్ చేస్తామమ్మా. నిక్రోమ్ మీన్స్ నికిల్ ప్లస్ క్రోమియం. అదేవిధంగా టాస్టర్లో కూడా మనం నిక్రోమ్నే యూజ్ చేస్తాం. ఎందుకంటే దీన్ని హీటింగ్ కాంపోనెంట్ అంటాం నిక్రోమ్ని. టాస్టర్లో కానీ, హీటర్లో కానీ, అదేవిధంగా ఓవెన్లో కానీ, హెయిర్ డ్రయర్స్లో కానీ అన్నిట్లో కూడా మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే నిక్రోమ్ని యూజ్ చేస్తాం. మరి ఎలక్ట్రిక్ బల్బులో ఏం యూజ్ చేస్తాం? ఎలక్ట్రిక్ బల్బులో యూజ్ చేసేది టంగస్టన్ని మనం ఎలక్ట్రికల్ బల్బ్లో యూజ్ చేస్తాం. ట్రాన్స్మిషన్స్ లైన్స్ కింద మనం కాపర్ని మాత్రమే యూజ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డ్యూ టు ద లో రెసిస్టివిటీ ఆఫ్ కాపర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్. లో రెసిస్టివిటీ కారణంగా దాన్ని దేని కింద ఉపయోగిస్తాం? ట్రాన్స్మిషన్ లైన్స్. ఎందుకు లో రెసిస్టివిటీ? అసలు రెసిస్టివిటీ అంటే ఏంటి? రెసిస్టివిటీ అంటే ఏంటంటే వచ్చే కరెంట్ని అపోజ్ చేయడం అనమాట, ఆపుతుంది, అడ్డుకుంటుంది. సో దీనికి ఉన్న లో రెసిస్టివిటీ వల్ల కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట దాని ద్వారా. హై రెసిస్టివిటీ ఉందనుకోండి, కరెంట్ని అడ్డుకోబడి కరెంట్ అనేది సరిగ్గా పాస్ కాదు. అందుకనే మనం ఏంటంటే మెగ్నీషియం ఉందనుకోండి, మెగ్నీషియంది 4.4 ఉంటుంది. సో ఈ 4.4 ఉండడం వల్ల కొద్దిగా హై రెసిస్టివిటీ ఉండడం వల్ల అదే అపోజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఉండి లో రెసిస్టివిటీ వల్ల ఏంటంటే మనకి ఈజీగా కూడా ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే కరెంట్ పాసింగ్ లైన్స్లో ఈ వైర్స్ని యూజ్ చేస్తారు, కాపర్ వైర్స్ని యూజ్ చేస్తారు బికాజ్ ఆఫ్ లో రెసిస్టివిటీ. సో ఇది సెకండ్ తాలూకా ఆన్సర్ ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్స్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి, 2 resistors 20 ohms and 30 ohms are connected in parallel. So the combination is connected to 3 volts battery. The current through the battery is. సో 2 రెసిస్టర్స్ ఉన్నాయంట. ఆ 2 రెసిస్టర్స్ ఏంటంటే R1 ఒకటి ఏ రెసిస్టర్స్, అదే R1 అనుకుందాం, అది 20 ohms. R2 అనేది ఏంటంటే 30 ohms. 30 ohms అనేది R2. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? బ్యాటరీ ఇచ్చాడు. V = 3 volts అనేది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ద కరెంట్ త్రూ ద బ్యాటరీ ఈజ్, కరెంట్ ఎంత అనేది పాస్ అవుతుంది ఇది ఇచ్చాడు. కనెక్షన్ అనేది మనకి ప్యారలల్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ప్యారలల్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందంటే ఒక రెసిస్టర్ ఇలా ఉంటుంది, ఇంకో రెసిస్టర్ ఇలా ఉంటుంది. దీనికి ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తాం. సో ఇది 3 volts బ్యాటరీ, ఒకటి 20 ohms, ఒకటి 30 ohms. అయితే ఇక్కడ మనకి ఏం కావాలంటే దీని ద్వారా వెళ్ళే కరెంట్ ఎంత అని అడిగాడు. ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్లో మనకి ఫలిత నిరోధానికి ఫార్ములా రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ RP = 1/R1 + 1/R2. సో మనకి 2 కాంపోనెంట్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనకి ఏంటంటే ఫార్ములా R1R2/R1 + R2. ఇది రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. మనకి R1 R2 ఇచ్చారు కదా. R1 వాల్యూ ఎంత? 20 × 30/20 + 30 ఎంత అవుతుంది? 2 3s 6 అంటే 600/50. 0 0 క్యాన్సిల్, 5 1s 5 2s అంటే మనకి ఇక్కడ R ఎంత వచ్చినట్టు? 12 ohms అనేది వచ్చింది. R 12 ohms ఉంది, V 3 volts ఉంది, I క్యాలిక్యులేట్ చేయాలి. R 12 ohms ఉంది, V అనేది 3 volts ఉంది. మనం ఐని క్యాలిక్యులేట్ చేయాలి. మనకు తెలుసు డ్యూ టు ఓమ్స్ లా ప్రకారం. సో ఓమ్స్ లా ప్రకారం V = IR కదా. మనకు I కావాలి కదా. I కావాలంటే V/R. సో V వాల్యూ ఎంత? 3.
1/12. 3 1 జా 3 4 జా అంటే 1/4. 1/4. 1/4 వాల్యూ ఎంత చూడండి, 1/4. 4తో 1ని చేయండి, 4 పోదు కదా, 0.0. 4 2 జా 8 9 10. 4 5 జా, సో 0.25 amperes. 0.25 amperes. 0.25 amperes. మనకి రెండు రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఒకటి 20 ohms, రెండోది 30 ohms. అదేవిధంగా దాన్ని ఏ బ్యాటరీకి 3 volts బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది అని అడిగాడు. ప్యారలల్ కనెక్షన్ కాబట్టి మనకు ఫార్ములా 1/R1 + 1/R2. సో R1 R2/R1 ప్లస్ కసాగు తీస్తాం అనమాట. కసాగు తీస్తే R1 R2/R1 + R2. మనకి R1 వాల్యూ తెలుసు, R2 వాల్యూ తెలుసు. జస్ట్ మనం రెండు కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. 20 × 30 600. 2 3 జా 6 కదా. 20 + 30 50. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి R 12 ohms. R విలువ తెలుసు, V విలువ తెలుసు, I విలువ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకేంటంటే I విలువ క్యాలిక్యులేట్ చేయాలంటే ఓమ్స్ లా ప్రకారం V = IR. V = IR అనేది ఓమ్స్ లా. కానీ మనకు కావాల్సింది ఏంటి, I వాల్యూ కావాలి. సో I ఎక్కడ ఉంటే V కిందకి R వస్తుంది, V/R. సో 3/12. 3 1 జా 3 4 జా, సో 0.25 amperes. 0.25 amperes. Second option is the right option for this question. Second option is the right answer. Next, third one చూడండి. Dash is not an example of an insulator. ఇన్సులేటర్కి ఉదాహరణ కానిది ఏది? అసలు ఇన్సులేటర్ అంటే ఏంటి? ఇన్సులేటర్ అంటే ఏంటి? ఇన్సులేటర్ మీన్స్ ఇట్ డస్ నాట్ అలౌ ద కరెంట్ టు పాస్ త్రూ దెమ్. అంటే కరెంట్ని అది తన బాడీ గుండా వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయదనమాట, నాట్ అలౌడ్. సో కరెంట్ తమ గుండా పాస్ అవ్వని దాన్ని ఏంటంటే మనం ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సులేటర్ కింద యూజ్ చేస్తాం. ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డాష్ ఈన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇన్సులేటర్ కాదు, ఈ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సులేటర్. అంటే అడిగింది ఇండైరెక్ట్గా గుడ్ కండక్టర్ని అడిగాడు. కండక్టర్ అంటే తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేసే వాటిని కండక్టర్స్ అంటారు. ఈజీగా కరెంట్ పాస్ అయితే అది కండక్టరు, కరెంట్ పాస్ అవ్వకపోతే అది ఇన్సులేటర్ కదా. సో ఇక్కడ మీరు ఆ నాట్ను మాత్రం మర్చిపోకండి, కేర్ఫుల్గా చదవాలి. చదివినప్పుడు క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాలి. డాష్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇన్సులేటర్ అని అడిగాడు. ఇన్సులేటర్ కానిది ఏది అని అడిగాడు, అంతేగాని ఇన్సులేటర్ ఏది అనేది కాదు. సో రబ్బర్ ఈజ్ ఎన్ ఇన్సులేటర్, diamond is an insulator, glass is an insulator, but human body is not an insulator. It is a good conductor. It is a good conductor. అంతే కదా. మన బాడీ ద్వారా కరెంట్ వెళ్దా? మనం కరెంట్ వైర్స్ని పట్టుకుంటే మనకేం కాదా? షాక్ కూడా చేస్తాం, అంతే కదా. అంటే బాడీ గుండా కరెంట్ అనేది ఈజీగా పాస్ అయిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రాణం పోద్ది. ఎందుకనంటే హ్యూమన్ బాడీలో మనకి ఏంటంటే మెగ్నీషియం అని, పొటాషియం అని, అలాగే వాటర్ కంటెంట్, సో అన్నీ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మెటల్స్ కూడా ఉంటాయి మన బాడీలో. సో దానివల్ల ఏంటంటే హ్యూమన్ బాడీ, మానవ శరీరం ఇట్ ఈస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ కండక్టర్, గుడ్ కండక్టర్, నాట్ ఏ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే అసలు కరెంట్ని అలౌ చేయవు. రబ్బర్ ద్వారా కరెంట్ పోద్దా? లేదు. డైమండ్ ద్వారా కరెంట్ పాస్ అవుద్దా? లేదు. గ్లాస్ ద్వారా కరెంట్ పాస్ అవుద్దా? లేదు. కాబట్టి human body is the right answer for this question. Human body is the right answer for this question. Go for the next one. ఇక్కడ చూడండి, if the current and resistances are 10 amperes and 50 ohms respectively, find the potential difference. ఇది గ్రూప్ డిలో అడిగినటువంటి క్వశ్చన్, 2018 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. ఇవన్నీ కూడా PYQసేనమ్మా. సో ఇక్కడ చూడండి, కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు, అంటే I ఇచ్చాడు. I ఎంత ఇచ్చాడు? 10 amperes ఇచ్చాడు. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 50 ohms ఇచ్చారు. రెసిస్టెన్స్ 50 ohms ఇచ్చారు. పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు, అంటే వీని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ ఒక ఫార్ములా మనకి ఓమ్స్ లా తాలూకా ఫార్ములా సింపుల్గా మనకి ఏది అడిగినా కూడా చెప్పే విధంగా ఏంటంటే చూడండి, ఇది ట్రయాంగిల్ ఫార్ములా. ఒక ఫార్ములాని ట్రయాంగిల్ రూపంలో మీకు చెప్తాను.
సో V ఈక్వల్స్ టు IR. V ఈక్వల్స్ టు IR అనేది మనకి ఏంటంటే ఈ ఓమ్స్ లా తాలూకా ఫార్ములా. మనకి V కావాలంటే V ఈక్వల్స్ టు IR. అలా కాకుండా రెసిస్టెన్స్ అడిగాడు అనుకోండి, రెసిస్టెన్స్ నిలుగా క్లోజ్ చేసేస్తాం. రెసిస్టెన్స్ని క్లోజ్ చేస్తే ఏం మిగులుతుంది? V/I. సో రెసిస్టెన్స్ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది? V/I. అలా కాకుండా కరెంట్ కావాలి, అప్పుడు కరెంట్ని మూసేస్తే ఏమవుతుంది? V/R. V/R అంటే ఒకే ఫార్ములాలో మనకి 3 కండిషన్స్ వస్తాయన్నమాట. అంటే ఈ ఓమ్స్ లాని యూజ్ చేసి మనం వోల్టేజ్ని కనుక్కోవచ్చు, కరెంట్ని కనుక్కోవచ్చు, అదేవిధంగా రెసిస్టెన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం అడిగాడు? I ఇచ్చాడు, R ఇచ్చాడు, V ఇచ్చాడు. V క్యాలిక్యులేట్ చేయాలి. V ఏంటి? ఇది కదా, V ఈక్వల్స్ టు IR. సో V ఈక్వల్స్ టు IR ఫార్ములా. అప్పుడు V ఈక్వల్స్ టు I వాల్యూ ఎంత? 10, R వాల్యూ ఎంత? 50. సో V ఈక్వల్స్ ఎంత వస్తుంది? 500 వోల్ట్స్. 500 వోల్ట్స్. సో ఆన్సర్ 500 వోల్ట్స్. ఎక్కడుంది? సో D. సో D ఆప్షన్లో మనకి ఉంది 500 వోల్ట్స్. సో కరెంట్ ఇచ్చాడు. ఈ ఫార్ములా అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఓమ్స్ లా ప్రకారం ఈ ఒక్క అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా చెప్పేస్తారు. ఇక్కడ VIRలో మనకి ఏంటంటే ఇక్కడ VIRలో ఏంటంటే ఆర్ ఎక్కడ ఉంది కదా, ఆర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆర్ అక్కడ వదిలేసి V/I చేసేసుకుంటారు. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి, ఈ ఆర్ని ఇటు తేవాలా, ఈ Vని ఇటు తేవాలా అనేది అర్థం కాదు. అందుకోసమే మీకు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసేటంటే V ఈక్వల్స్ టు IR. ఇది క్లారిటీగా ఉంటుంది. R కావాలనుకుంటే ఆర్ని క్లోజ్ చేసి ఏది కావాలో దాన్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ V/I. I కావాలంటే ఐని క్లోజ్ చేస్తే V/R. అదనమాట. సింపుల్గా ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. NCERT బుక్స్ ఏవైతే చేంజ్డ్ బుక్స్ ఉన్నాయో వాటి మీద కూడా, సో NCERT బుక్స్ బేస్డ్ మీద మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మెటీరియల్ అంతా కూడా NCERT బుక్స్ మీదనే ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి, లాగిన్ అయ్యి ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. బాగుంటేనే పర్చేస్ చేయండి, ఓకేనా? సో PR అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో తెలిపితే మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా ఇంకా మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కామెంట్లో చెప్తే అవి కూడా చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.